హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? సో నేను ఈరోజు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీ పేరు గివ్ థ్యాంక్స్ అండ్ హెల్ప్ ద పూర్. సో ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. సో మీరు వినొచ్చు, చాలామంది వినొచ్చు ఈ స్టోరీని. సో ఈ స్టోరీ మనం స్టార్ట్ చేసేసుకుందాం. మనం చాలా 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 మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంతమంది పీపుల్ కనపడతారు. ఆ పీపుల్ పేరేంటి? బెగ్గర్స్ కదా. చాలామంది బెగ్గర్స్ ఉంటారు కదా. ఎక్కడ ఉంటారు పిల్లలు? రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో, ఇంకా ట్రైన్స్లో, కొంతమంది ట్రైన్స్లో కూడా ఉంటారు పిల్లలు. ఇట్లా చాలామందిని ట్రాఫిక్ సిగ్నల్స్లో, మనం కార్లో ట్రావెల్ చేస్తున్నా, ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా, బస్లో ట్రావెల్ చేస్తున్నా మనకి కొంతమంది పూర్ పీపుల్గా కనిపిస్తారు కదా. సో వాళ్ళు ఎట్లా ఉంటారు పిల్లలు? మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని ఉంటారా? లేదు కదా పిల్లలు, వాళ్ళు మంచి డ్రెస్సెస్ వేసుకోరు. మరి వాళ్ళకి ఫుడ్ ఉండరు. చాలా ఆకలేస్తూ ఉంటుంది పిల్లలు. వాళ్ళకి ఫుడ్ ఉండదు, క్లోత్స్ ఉండవు. మనకేమున్నాయి పిల్లలు? క్లోత్స్ ఉన్నాయి, హౌస్ ఉంది, టీవీ ఉంది, సోఫా ఉంది, టాయ్స్ ఉన్నాయి. వాళ్ళకి అవి ఏం లేవంటే పిల్లలు, వాళ్ళకి ఏమీ లేకపోతే పిల్లలు జీసస్ మనకి అన్నీ ఇచ్చారు కదా. మరి ఇప్పుడు మన ఓల్డ్ అయిపోయిన క్లోత్స్ కొంచెం క్లీన్ చేసేసి, నీట్గా చేసేసి వాళ్ళకి ఇస్తే పిల్లలు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మనం వాళ్ళకి ఫుడ్ ఇస్తే, మామూలుగా మనం ఏవైతే వేస్ట్ కాకుండా, వేస్ట్ అంటే డస్ట్బిన్లో పడేసేది అని కాదు, ఏదైతే మామూలుగా మనకి లేదో, వేస్ట్గా ఉందో అది మంచిగా అంటే మనం వాళ్ళకి ఇవ్వాలి పిల్లలు. మరి మా అమ్మమ్మ కూడా అట్లాగా వేస్ట్ ఫుడ్ డస్ట్బిన్లో పడేసింది కాకుండా మంచిది వేరే వాళ్ళకి, కొంతమందికి ఇస్తుంది. అప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా పిల్లలు. మరి పిల్లలు మనం ఓకే ఇది విన్నాము, అవే ఇస్తే పోతుందా? వాళ్ళకి హౌస్ ఉన్నా, హౌస్ లేదు. టీవీ ఉన్నా, టీవీ లేదు. సోఫా ఉన్నా, సోఫా లేదు. కర్టన్స్ ఉన్నాయా? కర్టన్స్ కూడా లేవు. టాయ్స్ ఆడుకోవడానికి టాయ్స్ ఉన్నాయా? టాయ్స్ కూడా లేవు. అప్పుడు వాళ్ళు మరి వాళ్ళకి హౌస్ ఉండదు కదా. వాళ్ళకి హౌస్ లేకపోతే ఎట్లా ఉంటారు పిల్లలు? వాటర్ లేదు, ఫుడ్ లేదు, హౌస్ లేదు. మరి వాళ్ళు అక్కడ బట్టలు మంచిగా లేవు, అస్సలు లేవు. మనీ అడుగుతూనే ఉంటారు, మనీ ఇవ్వరా అని చాలామంది అడుగుతారు కదా పిల్లలు. మనకి ఉన్న వాటిల్లో మనం కొంచెం వాళ్ళకి షేర్ చేస్తే
వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు పిల్లలు. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు పిల్లలు. మనం ఏవైతే మనం చెప్తాం తీసుకోమని అంటాము. పిల్లలు ఒకవేళ మనకి మనీ ఇవ్వాలని మనీ లేవు మన దగ్గర, లేకపోతే మనం ఏం చెప్పాలి? మీరు దేవుని నమ్ముకోండి అని చెప్తే వాళ్ళు దేవుని నమ్ముకుంటారు. వాళ్ళ కోసం మనం రోజు ప్రేయర్ చేయాలి పిల్లలు మరి రోజు ప్రేయర్ చేయాలి వాళ్ళ కోసం. ఒకవేళ వాళ్ళు పూర్ పీపుల్ అయినా కానీ, ఎవరికైతే ఇంజూర్డ్గా ఉన్నా కానీ మనం ప్రేయర్ చేసుకోవాలి పిల్లలు. ఇంకోటి పిల్లలు, మనం డైలీ ప్రేయర్ చేసుకోవాలి పిల్లలు. మార్నింగ్ ప్రేయర్ చేసుకోవాలి, నైట్ పడుకునేటప్పుడు కూడా చేసుకోవాలి పిల్లలు. అయినా కానీ మనం మార్నింగ్ స్కూల్కి టైం అయిపోతుందని, నాకు స్కూల్ టైం అయిపోతుంది నేను చదువుకోలేను అని అనకూడదు పిల్లలు. ఎందుకనంటే మనం ఆ ప్రేయర్ చేసుకుంటే జీసస్ నేను ఈరోజు నేను స్కూల్కి వెళ్తున్నాను, నాకు హెల్ప్ చేయండి, నాకేమీ దెబ్బలు పడకుండా సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా ఇంటికి తీసుకురావడానికి హెల్ప్ చేయండి అని మనం ప్రేయర్ చేసుకుంటే జీసస్ మనకి ఎంతో హెల్ప్ చేస్తారు పిల్లలు. మరి మనం కూడా ఎవరికైతే బాగాలేదో ఒకవేళ మనకి ఎగ్జామ్ ఉందో, సపోజ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఏసయ్యా నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, హెల్ప్ చేయండి, నా ఇంగ్లీష్ ఎగ్జామ్ నేను ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేయండి, ఆమెన్ అని ప్రేయర్ చేసుకుంటే జీసస్ మనకి మంచిగా రాయిస్తారు. మళ్ళీ పిల్లలు ఎగ్జామ్ టైంలోనే ప్రేయర్ చేసుకోవడం అని కాదు పిల్లలు. మనం ఇంట్లో ఎక్కడైతే మనం చదువుకుంటాం కదా, ఇంట్లో చదువుకునేటప్పుడు బుక్స్ తీసేక ముందు ప్రేయర్ చేసుకోవాలి. ఏసయ్యా నేను ఇది చదువుకుంటున్నాను, ఇది నాకు మంచిగా జ్ఞానం ఇవ్వండి, శక్తి ఇవ్వండి చదవడానికి, నేను మంచిగా చదివి ఎగ్జామ్లో రాసి ప్రైజ్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేయండి ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా నాకు హెల్ప్ చేయండి, నాకు ఈ ఎగ్జామ్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ రావడానికి హెల్ప్ చేయండి, ఆమెన్ అని ప్రేయర్ చేసుకుంటే జీసస్ మనకి ఎంతో హెల్ప్ చేస్తారు పిల్లలు. మనం మీకు జీసస్ ఇష్టమా కాదా చెప్పండి? ఇష్టమే కదా. ఏం చేస్తాడు జీసస్? సపోజ్ మనకి టాయ్ కావాలన్నా, జీసస్ నాకు టాయ్ ఇవ్వండి, మా మమ్మీ డాడీకి మనీ ఇవ్వండి అంటే జీసస్ మనకి ఇచ్చేస్తారు పిల్లలు. మరి ఆ ప్రేయర్స్ అనేదే కాదు, మనం రోజు డైలీ ప్రేయర్లో మనం చేసుకోవాలి పిల్లలు. ఏసయ్యా మమ్మీ డాడీని ఇచ్చినందుకు వందనాలు, తమ్ముడిని ఇచ్చినందుకు వందనాలు, ఆంటీని అంకుల్ని ఇచ్చినందుకు వందనాలు, కజిన్స్ని ఇచ్చినందుకు వందనాలు అని వాళ్ళ కోసం రోజు ప్రేయర్ చేయాలి. ఒకవేళ మనం ఫుడ్ తినేటప్పుడు కూడా ప్రేయర్ చేసుకోవాలి. కొత్త డ్రెస్ వచ్చినప్పుడు కూడా మనం ప్రేయర్ చేసుకోవాలి పిల్లలు. ఏసయ్యా నాకు కొత్త డ్రెస్ వచ్చింది, ఈ డ్రెస్ని లాంగ్ లైఫ్ ఇవ్వండి, యేసు నామములో ఆమెన్ అని ప్రేయర్ చేసుకుంటే జీసస్ కూడా డ్రెస్ని లాంగ్ లైఫ్ ఇస్తారు పిల్లలు. మనకి మంచిగా పట్టేటట్లుగా ఇస్తారు పిల్లలు.
మరి ఫుడ్ తినేటప్పుడు యేసయ్య ఫుడ్ ఇచ్చారు, వందనాలు, ఎవరికైతే లేదో వాళ్ళకి ఇవ్వండి, ఆమెన్ అని ప్రేయర్ చేసుకొని తినాలి పిల్లలు. సో ఇప్పుడు మనం సపోజ్ మనకి చాక్లెట్ తింటున్నాం అనుకోండి, చాక్లెట్ కూడా ప్రేయర్ చేసుకోవాలి. యేసయ్య వందనాలు, ఈ చాక్లెట్ ఇచ్చినందుకు వందనాలు, లేని వారికి ఇవ్వండి. యేసయ్య మరి నాకేమీ హెల్త్ ఇష్యూస్ రాకుండా హెల్ప్ చేయండి, ఆమెన్. ఒకవేళ మనం జంక్ ఫుడ్ తింటున్నాం అనుకోండి, మనం జీసస్కి చెప్పాలి, జీసస్ నాకు హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఫీవర్ రాకుండా, దగ్గు రాకుండా, జలుబు రాకుండా హెల్ప్ చేయండి జీసస్ అని చెప్తే జీసస్ మనకి ఎంతో హెల్ప్ చేస్తాడు పిల్లలు. ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి పిల్లలు. చాలామందిని చూస్తాం పిల్లలు, బెగ్గర్స్ని చూస్తాం. సో మనం ఆ బెగ్గర్స్కి మన థింగ్స్ ఏవైతే వాళ్ళకి కొంచెం షేర్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. అవును పిల్లలు, అందుకే మన థింగ్స్ మనం ఏవైతే ఉన్నదో దాంట్లో కొంచెం వాళ్ళకి షేర్ చేయాలి పిల్లలు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ పిల్లలు.